కా. మరి నేను పిల్ల. అసలు మనం ఏంటి? ఎవరనుకున్నారా? పోస్ట్ మ్యాన్, ఏ కంప్లీట్ మ్యాన్. నువ్వు పోస్ట్ మ్యాన్, ఏదో స్పైడర్ మ్యాన్ అంత బిల్డప్ అర్థమైందా? బిల్డప్ అంటావేంట్రా? పోస్ట్ మ్యాన్ అంటే ఎవరనుకున్నారా? పిలవకుండానే వచ్చే చుట్టం. మనీ ఆర్డర్ల విషయంలో మహారాజులా కనిపిస్తాడు. కథల పోటీల ఫలితాలు, ఇంకా రచయితల ఫలితాలు, ఇలా ఎన్నెన్నో ఉంటాయిరా. ఏంట్రా నీకు వచ్చింది ఒక లెటర్? నాకు వచ్చిందా? ప్రియమైన నరేష్, నీ బుగ్గలు బూరెల్లా ఉంటాయి. ఐ లవ్ యూ సో మచ్. ఏ అమ్మాయి దొరకట్లేదని మీ నాన్న చేత అమ్మాయిలాగా లెటర్ రాయించుకుంటావరా? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేశానే. మీ వాడు తాగేసి గమ్ము బదులు మందు స్టిక్కర్ అంటించేసాడు. పోస్ట్ మ్యాన్ అంటారు. ఈ పోస్ట్ మ్యాన్ సాలరీ అసలు సరిపోవట్లేదు. నాకు సరిపోతుంది బానే. నీకెలా సరిపోతుంది? మా నాన్న మీ నాన్న అంత దారుణంగా తాగడు. ఇంతకీ లెటర్ ఏంటనా? ఇది కొత్తగా ఏదో లెటర్ వచ్చింది ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం. దమ్ముంటే కాపాడు. ఎవడు రైడు మనకే ఛాలెంజ్ చేశాడు. అదే కదా. ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అన్న నువ్వు? ఎస్. అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? అమ్మాయిల్ని కాపాడడానికి ఒకడు ఉన్నాడని నిరూపిస్తా. ఈ జాతరలో ఆ అమ్మాయి కిడ్నాప్ అవ్వకుండా నేను కాపాడతా. కాబట్టి మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. ఓకేనా? పదల్లో. కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా అది? అదే ఆడమన్నారు కదా, కబడ్డీ క్రికెట్ అని చెప్పలేదు, అదే ఆడుతున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంట్రా నన్ను అలానే చూస్తున్నావు? మేం చూడాలా, నువ్వే చూడమన్నట్టు చూసావు. అంటే ఇదే సర్పంచ్ గెటప్ ఏంటనా? నువ్వు ఫస్ట్ ఇచ్చినప్పుడే న్యాయం చేసి ఉంటే ఇన్నిసార్లు ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఊర్లో అందరికి ఉత్తరాలు వస్తున్నాయి, ఇంత పెద్ద సర్పంచ్ నాకెవడు రాస్తలేడు ఉత్తరం? నువ్వు అంత చదివి గుర్తు పెట్టుకునే అంత జ్ఞాపక శక్తి మనకు లేనప్పుడు ఈ ఉత్తరాలు ఇవి మనకి ఎందుకన్నా ఆ టాపిక్ వదిలేక. నేను జాతరలో ఏం చేయాలనా? రమేష్ అన్న ఏం చేస్తే అది చెయ్యి. అంటే ఏం చేద్దా? అంటే సైలెంట్ గా ఉండాలంతే. కాదు సన్నీ అన్న, ఇలా జాతర ఏంది ఇంత డల్ గా ఉన్నావు? ఒరే నీకు ఈ ఒక్కరోజే జాతర, ఇది నా దగ్గర ఉంటే రోజు జాతరే. ఒక్కొక్కడికి ఊర్లో ఉత్తరం ఇస్తున్నా, నా ఉత్తరం ఏది? ఎన్నెన్ని ఉత్తరాలు మేము లెక్కెట్టాలరా నీ? ఒక పెద్ద మూట వచ్చింది మీ ఇంటి ముందు పడేసాం పో. నువ్వు ఇచ్చే ఉత్తరాల వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఒక ఇంటికి ఇవ్వాల్సిన ఉత్తరం ఇంకొక ఇంటికి ఇస్తున్నావు. అర్జెంట్ గా రూట్ మార్చు. మేము రూట్ మార్చడం కాదు, నువ్వే ఒక్కొక్కరిని ఊరు మార్చు. ఒక ఊర్లో ఉంటే అన్న అవ్వట్లా. అరే జిత్తు, పోస్ట్ మ్యాన్ అంటే ఎవర్రా? పోస్ట్ మ్యాన్ అంటేనా? అది కట్ట కట్టి కొట్టిన చోట కొట్టకుండా డబ్బాలో పెట్టి ఇక్కడే ఉంటాడు ఆయన, అలాగే కొడతాడు పిలిచాడంటే. అరే బాబు ఎటు వెళ్తున్నావురా? నేను ఉత్తరం వేయడానికి వెళ్తున్నారా? ఓకేరా. నువ్వెటు వెళ్తున్నారా? దక్షిణం వేయడానికి వెళ్తున్నా. దక్షిణం అదేంట్రా? అదే గుళ్ళోకి వెళ్తున్నా. ఇటు తూర్పు ఉంటది కదా. అరే మళ్ళీ చేస్తారా? ఎవరితో మాట్లాడుతున్నావు అన్న? నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఎవరన్నా నీ బెస్ట్ ఫ్రెండ్? రాకేష్ అని 25 years నుంచి ఇద్దరం క్లోజ్. బట్ వాడు సెల్ఫిష్ రా. సెల్ఫిష్ అంటున్నావు, వాడితో ఎందుకన్నా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? సెల్ఫిష్ అంటే ఫిష్ అమ్ముతుంటాడు రా, సెల్ఫిష్. నీదేసినప్పుడు నాకు అలాగే అనిపించింది. మీ ఇద్దరి మీద ఊయిలాగా ఆగే అంతే. జాతరకు వచ్చారు, మర్యాదగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ప్రెసిడెంట్ గారు మీరే దగ్గర నుండి చూసుకోండి. ఆ అమ్మాయిని కాపాడాలంటే నీ ఒక్కడి వల్ల కాదు. తాగుబోతు రమేష్ అన్న నీ హెల్ప్ అడుగుదామా? ఆయన కొద్దిగా న్యాయం చేస్తాడు. ఆయన సెగ్మెంట్ కి న్యాయం చేయడం, అమ్మాయికి ఏం న్యాయం చేస్తాడు రా? భాస్కర్ అన్న అడుగుదామా? వాడే కిడ్నాప్ చేసి 5వ ఫ్యామిలీ పెట్టేస్తాడు. వాడితో ఎందుకు? జాతరలో మేము ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఇంకా రావాల్సిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు జాతరకి. జాతరలో నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా అందమైన అమ్మాయినే కిడ్నాప్ చేస్తారు. ఫైమా కాకుండా ఎవరన్నా చేస్తారేమో నాకు తెలిసి. ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేస్తారు, మనకి కనిపెట్టాలి. ఓకేనా? జాగ్రత్తగా. ఓకే మా బాగున్నారు అందరూ? బాగున్నాం. జాతరలో ఇన్ని షాపులు ఉన్నాయి కదా, మాకేమైనా కొనివ్వచ్చు కదా? ఏం కొనివ్వాలి నీకు? గాజులు కొనిస్తావా? ఈడా మరి కొనిచ్చి నేను వాడే వేసుకుంటాను. మరి నీకు? ఆది గారు మీ టైమింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ రా. నువ్వు టైమింగ్ అంటావు, ఈ టెంప్టింగ్ అంటారు, ఇద్దరు కలిసి నర్సింగ్ అంటారు. ఓకేనా? మీరేమైనా నిన్న మా పొలంలోకి వచ్చారా? నేనా? మీ పొలంలోకే? లేదే. మరి మా నాన్నేమో పులొచ్చిందన్నారు పొలంలోకి. ఎంత ఇచ్చావురా? దేనికిరా? ఈ డైలాగ్ చెప్పించుకోవడానికి. తన్మయ్, మీ ప్రెసిడెంట్ గారు నిన్ను ఊరు నుండి వెళ్ళేసాడంటే ఏంటి? జాతరకు వచ్చే జనాల కంటే దాని ఇంటి ముందే ఎక్కువ జనాలు ఉంటున్నారంట. ఇదిగో
ఇదిగో జాతరలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తే మా ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? మీరే మాట్లాడితే బా ఇదొకటి మాట్లాడమని ఇండైరెక్ట్ గా ఇంటిస్తుంది, మనం ఏమో మాట్లాడలేము. అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం వస్తే మా ఇంటికి తీసుకెళ్తా. నీ వల్లే ప్రాబ్లం. జాగ్రత్తగా ఉండండి జాతరలో. అమ్మాయిలు చూసుకోండి, ఎవరి మీద అనుమానం వస్తే మాకు చెప్పండి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక గ్రాండ్ జాతర జరుగుతుంది. మరి జాతర అంటే ఓ ఐస్ క్రీమ్లు బెలూన్లు ఇవే కాదు, మరి డిఫరెంట్ గేమ్స్ కూడా ప్లాన్ చేస్తాం. సరే, ఇది బాటిల్ తో బ్యాటిల్ అని. బాటిల్ తో బ్యాటిల్ భలే ఉంది. ఎస్, జనరల్ గా ఈ బాటిల్ తో చాలా మంది దీన్ని నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, నీకు తెలుసు కదా అది. ఆహాహాహా. మనం వేస్తే నిలబడదులే Flip the bottle. జనరల్ గా అలా ఏదో ట్రై చేస్తారు. ఆహా. అలా మిస్ అయింది అనుకో, ఇక్కడున్న నిలబెడితే వాళ్ళు యువతలకు వస్తారు, వీళ్ళు ఆడాలి. ఓకే, నిలబడకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కొట్టేస్తారు. ఓకే. సరే, అయితే ఫస్ట్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ బాయ్స్ నుంచి సన్నీ అన్న, రమేష్ అన్న. రెడీ? రెడీ రెడీ. చూసుకుంటూ చూసి కొడితే ఎలా? రెడీ. ఒకటే రౌండ్ లో నువ్వు వేసేస్తే ప్రాబ్లం లేదు, కానీ వెనక ఆయన వేసేస్తాడు నువ్వు వేయకపోతే. ఇదేనా పడాలి లేకపోతే అదేనా పడుతుంది? కాదండి, ఒక 5 రౌండ్స్ మేడం. 5 రౌండ్స్ ఏమో లేదు, రౌండ్ కి రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు రారా నువ్వు డ్రింక్ చేసేవా లేదో గానీ ఖచ్చితంగా దిగుద్ది పడకపోతే. సన్నీ గారు టూ మచ్ ఇది. సూపర్. అతను అస్సలు బాటిల్ వైపు చూడాల, తాగేసిరా అన్నాడు. అదేదో నాకు భాస్కర్ అన్నాను, బాబు గారు రావాలి. 3, 2, 1 గో. అరే బాటిల్ ఇట్లా పట్టరా బాటిల్. అరే అన్నా నీ సీటుకి అనలేదు. కాగొద్దు, ఆగడు. నేను మోసం చేసినట్టు నేను అన్న, నేను జెన్యున్ కడతా. ఏమయ్యా స్వామి, పడేదిరా బాబు. రియల్ లాస్ట్ హాఫ్ మినిట్ నీకు. కొట్టు కొట్టు కొట్టు. ఏ బాగా కొడుతున్నారబ్బా. అన్న చిన్న తీసుకున్నా, నీకు తీసుకున్నా కదా. అరే నువ్వు ఫస్ట్ వేసేయరా టార్గెట్ చేసి. రెడీ రా బాబు. వీడికి ఇలా బాతలే. ఎందుకు పడట్లా? అయ్యో అబ్బా కాదు, అద్భుతమైన అవకాశం. ఈ 2 ఛాన్సుల్లో నువ్వు వేస్తే నువ్వు మళ్ళీ భాస్కర్ తో అవునా? ఈ 2 ఛాన్సుల్లో వేస్తేనే. దేవుడా నువ్వు నా వైపు ఉన్నావయ్యా. అయ్యో వాసిందా. ఆ దుర్గారావు గారు, లక్ష్మీనారాయణ.
నువ్వు స్టార్ట్ చేయం కాదురా, నువ్వు ఆడు. అన్న భరత్ నాకు ఇంకా ఇంకా లక్ష్మీనారాయణ గట్టిగా. మళ్ళీ ఏమంటాడు? లక్ష్మీనారాయణ గారు 3, 2, 1 స్టార్ట్. పైన ఫైమా ప్రవీణ్ రండి. జేంటివి ఎక్కినప్పుడు గడగడ అన్నట్టే అంటాను నన్ను. ఇప్పుడు దడదడే. అత్త కొట్టకి చచ్చిపోతానే. నీకు దండం పెడతానన్న. నీ టైం అప్పురా ఫైమా నువ్వురా. ఏంటి ప్రవీణ్ నువ్వు 5 మంది కొడతావా? వాడి కోపం ఉందా ప్రేమ ఉందో? రెడీ. ఇలా అయితే మేము ఆడతాం అబ్బా. నువ్వు ఇలా ఉండబట్టే ముగ్గురుతో అడుగుంది. వాడేదో సరసం ఆడాడు ఒకటే. నీకే తాకుతుందని. ఓకే, ఇప్పుడు శాంతి తన్మయ్. వసే మనం తిన్న దెబ్బలతో పోల్చుకుంది ఒక దెబ్బ. రెడీ. శాంతే పగులుద్ది. కొంచెం హైట్ తగ్గించు. శాంతి నువ్వురా. అన్న కాసేపు తన్మయ్యకి ఇద్దాం. అందుకే జాలీ కర్ర ఉండొద్దే. ఏంట్రా శాంతి ఎముకల సౌండ్ వస్తుంది? అయ్యా అసలు వీళ్ళిద్దరికి బాటిల్ వేయాలని లేదు. సరే మీరు వేయండి, మేము ఇద్దరం. అమ్మా అంత అదృష్టం నాకు వద్దు కానీ మీరు. ఆయనకి అసలైన కాంపిటీషన్ పెడుతున్నాం మేము ఇక్కడ. నరేష్ రండి. నన్ను కొట్టేది ఇది, నేను కొట్టేది అది. నరేష్ కరెక్ట్ గా సైజ్ చూసుకొని తీసుకో బెత్తం. ఫస్ట్ నువ్వే నువ్వు తీసుకో. ఫస్ట్ నువ్వేరా. వద్దన్న నువ్వే. ఫస్ట్ ఆది గారు. ఫస్ట్ ఆదన్న. పుల్లలేరుకోవడానికి పిచ్చోని అనుకున్నావురా? నరేష్ హెల్ప్ కావాలి, నన్ను రమ్మంటావా? రండి. సరే ఫస్ట్ నువ్వే ఆడు. ఫస్ట్ నువ్వే పంటలు వేసుకుందామా? ఫస్ట్ నువ్వు ఆడురా. నువ్వు వేస్తే నేను ఆడతా. చెప్పాను ఏం కావాలి? హెడ్స్. హెడ్సా? సరే అయితే ఇటు టేల్స్. టేల్స్. అది హెడ్. చూడు నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు పెద్దగా తెలీదు. ఇలా కర్రలతో కన్ఫ్యూజ్ చేయకు, తర్వాత కారం పెట్టి చంపుతా. 3, 2, 1 స్టార్ట్. ఎందుకన్నా ఉరుకుతుంది? పడ్డాక దాన్ని చూడు ఫస్ట్. చూస్తా. ఒక్కోసారి అది పడి కూడా లేవచ్చు. చూసాక కొట్టు. ఓకేనా? ఓకే. టైం తీసుకో. నువ్వు వెంటనే టైం తీసుకో. రియాక్ట్ అవ్వు. చూడు, నువ్వే చూడు.
ఒక్కోసారి పడి లేస్తుంది అది. చూడు నువ్వు ఒకసారి. అడే ఇంకా ఆడకపోతే దెబ్బలే. ఆగరా రే. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. ఇది ఇలాంటి పెట్టుకోరా. మధ్యలో ఏంటిది ఆ? ఆట ఆడమంటే సరిగ్గా ఆడొచ్చు కదా ఆ? రెడీ. ఆ, ఆ. ఆది గారు టైం అప్. ఎవరిచ్చారు టైం అప్? సరిగ్గా చీటింగ్ చేయకుండా చీటింగ్ ఆడండి. వద్దు మనకి. మామూలుగా ఆడితే ఒక్క దెబ్బతో పోతుంది. ఇక్కడైతే కర్రతోనే పోద్ది. ఇంటికి వచ్చి అట్ల కాడ పెడతా వెనక. చాలి కమాన్ కమాన్. వాడు గట్టి కొడతాడు, నాకు అర్థమైపోయింది. నరేష్ నిన్ను ఎవరు ఏం చేయలేరు రా, నేను ఉన్నాను రైట్. వాడి చేతిలో టన్నులు నిండా కట్టే, దీని చేత చచ్చిపోవడం పెట్టు. నీ లైఫ్ లో నీకు ఒక మంచి ఆపర్చునిటీ, ఇదైనా నిలబెట్టురా. నేను రాను, నువ్వెవడో నాకు తెలీదు. ఎవరు పోయా నువ్వు? ఏరా, నీకేం చెప్పాను నేను? సీటు మీద కొట్టరా అన్నాను. నువ్వు ఎక్కడ కొట్టా? ఎక్కడ కొట్టు? ఆ, ఎక్కడ? ఏంటిది నరేష్ ని నేను అన్ని దెబ్బలు తింటాను అనుకున్నా, ఒక్కటే దెబ్బ. సరే పద, ఒకటే దెబ్బకి ఎద్దుగాను పద. నువ్వు ముందు నడుము. ఒక్క నిమిషం ఆగు. ట్రైల్ నేను వెనకాల ఉన్నా. మామూలుగా చూస్తున్నా. ఎందుకు ఆత్రత? పిల్లనాయాల కొట్టు. నేను 3కే, నువ్వు 30కైనా వాళ్ళేది. నేను రే దేవుడు ఉన్నాడు రా. ఉన్నాను కాబట్టి నన్ను గెలిపించాడు. అందుకేరా నీకు ఇది ఒక్క ఛాన్స్ ఇచ్చాడు నీకు. అది ఎలా ఏది? శైలజ గారు, ఈ బ్యాటిల్ విత్ బాటిల్ ఒక ఫన్ సెగ్మెంట్ అని ప్లాన్ చేసాము. ఎలా అనిపించింది? చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ గైస్.